హాయ్, హాయ్ యువర్ గుడ్ నేమ్? సూర్య అరవింద్ కుమార్ గౌడ్. ఏం చదువుతున్నారు? నేను బీఈ బీటెక్ కంప్లీట్ చేశాను. ఫర్దర్ స్టడీస్ కోసం ఏ కంట్రీ చూస్ చేసుకున్నారు? యూకే చూస్ చేసుకున్నాను. కోవెంట్రీ యూనివర్సిటీకి వెళ్తున్నాను. కోర్స్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసోర్స్ గురించి మీకు ఎలా తెలిసింది? అంటే నేను రీసెంట్గా మన సుమన్ టీవీలోనే యూట్యూబ్లో చూశాను. చూసి దాని ద్వారా నేను ఆన్లైన్లో అప్రోచ్ అయిపోయాను. కాల్ చేస్తే కస్టమర్ సర్వీస్ ఇక్కడ వచ్చి విజిట్ అయ్యి చూసి ఒకసారి మీరు అంతా కనుక్కోండి అని చెప్పారు. సో ఇక్కడ వచ్చాక మొత్తం బిఫోర్ రీసోర్స్ ఇంకా ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళారా? లేదండి, నేను డైరెక్ట్ రీసోర్స్కే వచ్చాను. ఓకే, డైరెక్ట్. రైట్. సో ఎలా అనిపించింది? అంటే ఇక్కడ మొత్తం A to Z ప్రాసెస్ అంతా ప్రతిదీ కూడా మొత్తం మనకు ఫినాన్షియల్ గా కానీ ఇంకా అసలు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు అది బాగా నచ్చింది రీసోర్స్ లో. సో డైరెక్ట్ గా నేను రీసోర్స్ కి వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో మీకు టోటల్ ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ పట్టింది? ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ప్రాసెస్? నాకు టోటల్ గా మొత్తం వచ్చేసి ఒక 1 month అవుతుంది. ఇంకా అడ్మిషన్ ఇంకా నాకు అప్లై చేసిన 2 days కే వచ్చేసింది అడ్మిషన్ లెటర్. ఏ ఇంటేక్ లో అనుకుంటున్నారు? మార్చ్ ఇంటేక్ లో, ఇప్పుడు ప్రెసెంట్ ఇంటేక్. యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? చేశానండి. 2500 పౌండ్స్ వచ్చేసి. అండ్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నాను. 40 lakhs లోన్ క్రెడిట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు వితౌట్ ఎనీ కొలాటరల్. ఫస్ట్ అనిపించిందా ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది ప్రాసెస్, ఇంత ఈజీగా అయిపోతుంది అని? అంటే కొంచెం టెన్షన్ ఉండే ఎలా అవుతుందో ఏమో అని చెప్పేసి, బట్ రీసోర్స్ లో వాళ్ళ గైడెన్స్ వల్ల అంత ప్రాబ్లం ఏం లేకుండా అంత ఈజీగా వెళ్ళిపోయింది. 10 scale తీసుకున్నామంటే 10 to 10 ఇవ్వాలనిపించింది నాకైతే. అంటే వాళ్ళ రెస్పాన్స్ కూడా అలా అంత చాలా బాగుంటది. సో అదర్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నన్ను అడిగితే నేను కమ్ టు రీసోర్స్. ఫైనాన్స్ A to Z మొత్తం మనకి, ఇంకా అక్కడ మన అకామిడేషన్ వరకు అన్ని కూడా హెల్ప్ చేస్తున్నారు మనకి. ఇక్కడనే మనము 1 రూపీ కూడా మన చేతి నుంచి పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మన లోన్ లో నుంచే పే చేసుకునేలాగా హెల్ప్ చేస్తున్నారు. మామూలుగా ప్రాసెసింగ్ కి లేదంటే లోన్ ప్రాసెసింగ్ లో కూడా కొంతమంది చార్జ్ చేస్తూ ఉంటారు కదా ఫీ, అలా కూడా అలా ఏం చార్జ్ చేయలేదు ఇంకా. ఓకే. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ రీసోర్స్ అంటే ఏం చెప్తారు? వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ అదర్ కన్సల్టెన్సీస్ కూడా బయట మార్కెట్లో మీరు చూసుకుంటే చాలా ఉన్నాయి కదా, మీరు విజిట్ చేయకపోయినప్పటికీ కూడా. సో అదర్ కన్సల్టెన్సీస్ కాకుండా ఇక్కడికే రావడానికి గల అంత ట్రస్టీగా అనిపించిన విషయం ఏంటి? అంటే మనకి ఇక్కడ ఫినాన్స్ కానీ, నెక్స్ట్ ఫస్ట్ ఒక కొత్తగా వెళ్తున్న వాళ్ళకి కావాల్సింది ఏంటి మెయిన్గా అంటే గైడెన్స్ కావాలి. నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే ఫినాన్షియల్గా కానీ, నెక్స్ట్ అక్కడ మనకు అకామిడేషన్ కానీ, మెయిన్లీ ఇంకా కాలేజ్ ఏ కోర్స్ ఏ కాలేజ్ ఎక్కడ వెళ్ళాలనేది అదంతా గైడెన్స్ మనకు ఓన్లీ. ఇంకా అన్ని ప్రతిదీ A to Z ఇక్కడనే ఉన్నాయి. సో దట్ మేడ్ మీ టు చూస్ రీసోర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.